ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ శుభోదయం. దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రోజున 5వ తారీఖు సెప్టెంబరు, భాద్రపద మాసం శుక్లపక్షం త్రయోదశి తిథి, రాత్రి తెల్లవారితే 3:14 వరకు ఉన్నది. శుక్రవారం శ్రవణ నక్షత్రం రాత్రి 11:37 వరకు ఉన్నది. శోభన యోగం మధ్యాహ్నం 1:49 వరకు, కౌలవ కరణం సాయంత్రం 3:46 వరకు, తైతుల కరణం తదుపరి రాత్రి తెల్లవారితే 3:14 వరకు, వర్జ్యం రాత్రి తెల్లవారితే 3:30 నుండి 5:03 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:14 వరకు, అట్లాగే పునః దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుండి 1:20 వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 1:15 నుండి 2:51 వరకు, సూర్యోదయం 5:58కి, సూర్యాస్తమయం 6:14కి, చంద్రోదయం సాయంత్రం 4:45కి, చంద్రాస్తమయం రాత్రి తెల్లవారితే 4:15 జరుగుతున్నది. దిన ప్రమాణం 12:16. ఇవాళ రోజున శుభ సమయం ఉదయం 6:18 ఉన్నది. ఇక సిజేరియన్ నిమిత్తంగా చూసేవారికి ఇవాళ రోజున శ్రవణ నక్షత్రం, తులాలగ్నం ఉదయం 10 గంటల నుండి 10:30 మధ్యలో అనుకూలంగా ఉంటున్నది. ఇవాళ రోజున ప్రదోషం. ఇవాళ రోజున ద్వాదశ రాశులకి సంబంధించినటువంటి నిత్య ఫలితాలు చూద్దాం. మేషరాశి వారికి ఇవాళ కార్యానుకూలత బాగా ఉంటూ ఉన్నది. అన్ని పనుల్లోనూ కూడా చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా, సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. నూతన ఉత్సాహంతో పనులన్నీ కూడా ప్రారంభిస్తారు. అదే ఉత్సాహంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. కుటుంబ సమేతంగా చాలా ఆనందంగా జీవనం అనేది ఉంటూ ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. వృషభ రాశి వారికి కుటుంబపరంగా వాతావరణం అంతా అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క విద్య ఉన్నతిని మీరు చూడగలుగుతూ ఉంటారు. అది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే మీ యొక్క సొంత పనులు, ఉద్యోగ వ్యాపార పనుల్లో మనకు కొంత ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. గణపతిని అట్లాగే హనుమంతుడిని ఆరాధిస్తూ ఉండండి. మిథున రాశి వారు ఆరోగ్యపరంగా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా జన్మంలో గురు సంచారం, దశమంలో శని సంచారం, అష్టమంలో చంద్ర సంచారం 3 కూడా ప్రతికూలంగా ఉండటం చేత అన్ని విధాలను కూడా సమస్యలు కొంత పెరుగుతూ ఉండడం, ఉద్యోగంలో ఉన్నటువంటి పని ఒత్తిడి, స్ట్రెస్ వల్ల లేదా వ్యాపారంలో ఉన్నటువంటి స్ట్రెస్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటం, దానివల్ల సరిగ్గా ఆలోచన చేయలేకపోవడం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది జరగవచ్చు. ప్రతి అంశంలోనూ కూడా కొంత జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఉండండి. మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కొంత పెద్దల యొక్క సహకారం, ఇతరుల యొక్క సహకారం తీసుకుని ముందుకు వెళ్తూ ఉండండి. చంద్రుడి నిమిత్తంగా బియ్యాన్ని దానం ఇవ్వండి. గోసేవ కూడా చేస్తూ ఉండండి. కర్కాటక రాశి వారికి కొంత అనుకూలత, కొంత ప్రతికూలత 2 కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. ఆదాయం తగ్గట్టుగానే ఖర్చు కూడా ఉంటూ ఉంటుంది. వ్యర్థ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అయితే కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు ఇవాళ లభిస్తూ ఉంటాయి. కొత్త అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతూ ఉంటారు. మంచి ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతూ ఉంటారు. ఇతరులతో చక్కగా వ్యవహరించడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తూ ఉంటాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. సింహరాశి వారికి శత్రుబాధల నుండి కొంత ఉపశమనం లభిస్తూ ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా లభిస్తూ ఉంటాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. కన్యా రాశి వారికి కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఆరోగ్యపరంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, లేదా స్థిరాస్తి కొనుగోలు పరంగా కానివ్వండి, బహు జాగరూకతతో వ్యవహరిస్తూ ఉండాలి. ముఖ్యంగా గోచారం చాలా ప్రతికూలంగా ఉండడం వల్ల ప్రతి పనిని కూడా జాగ్రత్తగా వ్యవహరించడం, పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. గోసేవ కూడా చేయటం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి చంద్ర సంచారం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవడమే కాకుండా ఉద్యోగంలో కూడా ఇతరులు మీ మాటకి గౌరవాన్ని ఇవ్వకపోవడం, మీరు చెప్పిన పనిని సకాలంలో చేయకపోవడం వల్ల మీరు మాట పడవలసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో కూడా తోటివారు కానీ, పనివారు కానీ ఎవరు సరిగ్గా సహకరించరు. అలసటకి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది. దూర ప్రయాణాలు వాటి వల్ల కూడా అలసిపోతూ ఉంటారు. ప్రయాణాలు అంత లాభదాయకంగా ఉంటూ ఉండవు. వ్యర్థ ఖర్చులు కూడా బాగా పెరిగిపోతూ ఉంటాయి. అన్ని విధాల అనుకూలత కొరకు ఇష్టదైవాన్ని బాగా స్మరిస్తూ ఉండండి. దాన ధర్మాదులు చేస్తూ ఉండండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గోచారం కొంత అనుకూలంగానే ఉంటూ ఉన్నదండి. ఇవాళ రోజున పనులన్నీ కూడా చాలా వేగంగా చకచకా పూర్తి చేసేస్తూ ఉంటారు. ఆనందంగా పనులన్నీ వ్యవహరించగలుగుతూ ఉంటారు. సునాయాసంగా జీవనాన్ని సాగించగలుగుతూ ఉంటారు. దైవానుకూలత వల్ల కుటుంబంలో అంతా కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొల్పగలుగుతూ ఉంటారు. ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. కుటుంబ వ్యక్తుల నిమిత్తంగా ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఇతరత్ర అంశాలన్నీ కూడా చాలా బాగుంటూ ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు. అదృష్టం బాగా కలిసి వచ్చేటటువంటి కాలం. వ్యాపారంలో ధనలాభం ఉన్నది, వస్త్రలాభం ఉన్నది.
గృహ భూ సంబంధ వ్యవహారాలన్నీ కూడా లాభదాయకంగానే ఉంటూ ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా పరిష్కరిస్తూ ఉంటారు. దైవానుకూలత ఉన్నది. ప్రభుత్వ సంబంధ కార్యానుకూలత కూడా బాగా కనిపిస్తూ ఉన్నది. ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొంచెం వ్యర్థ ఖర్చులు అనేవి బాగా కనిపిస్తూ ఉన్నాయి. దైవానుకూలత ఉంది. ఆర్థికంగా లాభాలు వస్తూనే ఉంటాయి, కానీ ఖర్చులు కూడా ఆ పరంగానే పెరుగుతూ ఉంటాయి. ధనాన్ని సేవ్ చేయడానికి సరైనటువంటి మార్గం ఏది కూడా గోచరించదు. ఇష్టదైవాన్ని బాగా స్మరించండి. తీర్థయాత్రలు కూడా కొంత చేయటం, దైవ దర్శనం చేసుకోవడం వల్ల సానుకూలత పొందవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా నిర్విఘ్నంగా పూర్తయిపోతూ ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా జయాన్ని పొందగలుగుతూ ఉంటారు. కార్యజయం అనేది ఉన్నది. ఉద్యోగ వ్యాపార అంశాలు, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా అనుకూలిస్తూ ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు, విదేశీ సంబంధిత ప్రయత్నాలు, కోర్టు సంబంధిత వ్యవహారాలను కూడా అనుకూలమైనటువంటి తీర్పులు, పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అన్ని విధాలను కూడా చాలా బాగుండడం చేత ఇష్టదైవాన్ని స్మరించండి. స్వస్తి.